Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మా అత్తవారింట్లో ఎక్కువగా ఈ రెసిపీ అందరికీ ఇష్టమే. సో ఆ రెసిపీ నేను చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవాలి. వంకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. నేను మళ్ళీ దానికి కోసం మసాలా మీకు చూపిస్తాను. దీన్ని వంకాయ పచ్చి మసాలా అని అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఈ 3 తప్ప ఏవి వేసుకోకూడదు. కొంచెం ఆనియన్స్, ఇవన్నీ కూడా మనం కొంచెం మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేశాక చూపిస్తాను. చూసారా, ఇలా కోర్స్గా గ్రైండ్ అయ్యాయి. అంత ఎక్కువగా చేయకూడదు. నెక్స్ట్ వంకాయలు ఇలాగా ఇంకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూసారా, వంకాయ ఉల్లికారం అంటారు దీన్ని. వంకాయలు ఇలాగా వేగాలి. ఈ మూమెంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్, ధనియా అండ్ వెల్లుల్లి, అంతే. 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని వంకాయ ముక్కలు బాగా కలిసేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వంకాయ ఉల్లికారం కూర చాలా ఫేమస్ ఇన్ శ్రీకాకుళం. ఎక్కువ మసాలాలు వేయకూడదు. నేను చూపించిన ఐటమ్సే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి లేత వంకాయలు ఉండాలి, చాలా బాగుంటుంది. అంతా ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. చూసారా, వంకాయలు ఎలా వేగాయో, ఇలా ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు వంకాయ కూర సర్వ్ చేసుకోవడం.